వెల్కమ్ టు రాజనీతి. ప్రముఖ సినిమా హీరోయిన్ త్రిష గురించి తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత నయనార్ నాగేంద్రన్ అనే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నటుడు విజయ్ పార్టీ పెట్టారు కదా, ఆయన తమిళ హీరో విజయ్. సో ఆ విజయ్ గురించి మాట్లాడుతూ రాజకీయాల్లో విజయ్ సక్సెస్ కాలేడు, విజయ్కి రాజకీయ అనుభవం లేదు, విజయ్ ముందు ఆయన ఇంటి నుంచి బయటకు రావాలి, అలాగే త్రిష ఇంటి నుంచి కూడా బయటకు రావాలి అని విమర్శించాయండి. దీని చాలా అభ్యంతరాలు వచ్చినాయి. రాజకీయాలతో సంబంధం లేని త్రిషని బయటకు లాగాడు నాగేంద్రన్. విజయ్ని విమర్శించాలంటే రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, రాజకీయంగా టార్గెట్ చేయొచ్చు. కానీ విజయ్తో సంబంధం లేని వ్యక్తుల్ని, అలాగే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల్ని వివాదంలోకి లాగటం ఈ నాగేంద్రన్ దిగజారుడుతనానికి నిదర్శనం అనుకోవాలి. దీన్నే అన్ని పార్టీలు తప్పుబట్టినాయి కూడా. అన్ని పార్టీల నాయకులు కూడా విమర్శించారు. త్రిషకును రాజకీయాలకు సంబంధం లేదు, అలాగే త్రిష విజయ్ పార్టీలో కూడా లేదు, ఆవిడ ఒక ప్రముఖ హీరోయిన్, ఆవిడకి విజయ్కి ఏదో సంబంధం ఉన్నట్టుగా ఈయన బహిరంగంగా మాట్లాడారు. ఈయన వ్యాఖ్యల మీద బీజేపీ నాయకత్వం కూడా మందలించింది అనుకుంటా బహుశా. అందుకే ఆ వ్యాఖ్యల మీద విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన జారీ చేశాడు. అయితే ఈ నాగేంద్ర వ్యాఖ్యల మీద త్రిష స్పందన గురించి నేను ఇప్పుడు చెప్తున్నా. ఆవిడ చాలా పరిణతితో స్పందించారు. తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆవిడ ఏమన్నారంటే, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని తాను ఎన్నడూ ఊహించలేదు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదు, ఏ రాజకీయ పార్టీలో చేరాలనే ఉద్దేశం లేదు. ఉన్నత పదవులు చేపట్టిన వ్యక్తులు బహిరంగ చర్చల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు మీడియాతో, ప్రజలతో మాట్లాడేటప్పుడు సంయమనంతో ఉండాలని హితవు చెప్పారు. తనకు సంబంధం లేని విషయాల్లోకి తనను లాగొద్దన్నారు. త్రిష స్పందన చాలా పరిణతితో, చాలా హోందాగా ఉంది. అతను ఎంత దిగజారుడు కామెంట్ చేశాడో చెప్పుతో కొట్టినట్టు చాలా పద్ధతిగా స్పందించారు. గతంలో కూడా ఒకసారి ఏఐడిఎంకే ఎమ్మెల్యే ఏవి రాజు అనే అతను త్రిష గురించి చాలా అభ్యంతరకరంగా మాట్లాడాడు, చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు. ఏఐడిఎంకే అతన్ని అప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పుడు కూడా త్రిష వ్యాఖ్యలను ఖండించారు. తమిళనాడు రాజకీయాల్లో సినిమాల ప్రభావం ఎక్కువ. రాజకీయాలకి సినిమాలకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఎంజి రామచంద్రన్, కరుణానిధి వీళ్ళందరికీ సినిమా రంగంతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి తర్వాత జయలలిత, తర్వాత విజయకాంత్, ఇప్పుడు తాజాగా విజయ్ వచ్చాడు రంగంలోకి. సో ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయాల కోసం సినిమా వాళ్ళని వివాదాల్లోకి లాగటం కూడా అలవాటు చేసుకున్నారు. అక్కడ త్రిష 25 ఏళ్లుగా సినిమా రంగంలో, ముఖ్యంగా తమిళ సినిమా హీరోయిన్గా రాణిస్తూ ఉన్నారు. బహుశా అందుకేనేమో పదే పదే ఆమె మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని, ముఖ్యంగా మహిళల మీద ఆరోపణలు చేయటం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం అనేది క్షమార్హం కాదు, సభ్యత కాదు. ఈ పై 2 ఘటనల్లో ఒక పార్టీ అంటే ఏఐడిఎంకే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాయకుడిని సస్పెండ్ చేసింది. అలాగే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అతను భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు బీజేపీ బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకుంటుంది. ఇతన్ని సస్పెండ్ చేసేంత తీవ్ర నిర్ణయం అయితే ఆ పార్టీ తీసుకోలేదు. మరి బహుశా అధిష్టానం అతను మందలించినేమో విచారం వ్యక్తం చేశాడు. ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కామెంట్ చేసినందుకు అతని మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి ఆ పార్టీ ఎందుకో తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలను టార్గెట్ చేయటం చూసాం మనం. చాలా దారుణంగా టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు కామెంట్లు పెడితేనో, పోస్టులు పెడితేనో పెద్దగా పట్టించుకోం. కానీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు కూడా మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ప్రజా సమస్యల మీద చర్చించాల్సిన అసెంబ్లీ వేదికగా మహిళల గురించి అభ్యంతరకరమైన కామెంట్లు చేశారు. వీళ్ళ కామెంట్లకు బలైన వాళ్ళలో భువనేశ్వర్ గారు ఉన్నారు, బ్రాహ్మణి ఉన్నారు, అనిత ఉన్నారు, అనురాధ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళ వ్యక్తిత్వాలను కించపరుస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకులు అందరూ మాట్లాడారు. వాళ్ళని చూసి కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు, అలా మాట్లాడిన వాళ్ళలో ఒక్కడు కూడా విచారం వ్యక్తం చేస్తున్నట్టు కానీ, క్షమాపణ కానీ చెప్పలేదు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. కనీసం ఇది తప్పు, మీరు ఇలా మాట్లాడకూడదని వాళ్ళని మందలించలేదు. పైగా ప్రోత్సహించి మంత్రి పదవులు ఇచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి నిదర్శనం.
ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది అక్కడే చెప్తుంది అనమాట, ఎంత మురికి వ్యక్తిత్వం అనేది. త్రిష లాంటి నటి రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదు, అది మీ గౌరవం కాదు అని స్పందించారు. ఆమెకున్న పరిణతి, ఆమెకున్న సంస్కారం ఈ మూకలకు లేదు. అలాంటి లంపెన్ ఎలిమెంట్స్ని మనం మన ప్రతినిధులుగా ఎన్నుకోవటం, సమర్థించడం వల్ల మన పరువు, మన వ్యక్తిత్వాన్ని కోల్పోవటం కాకుండా మన రాష్ట్ర పరువును మనమే తీసుకుంటున్నట్టు అవుతుంది. Like, share and subscribe to Rajaniti channel.